పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గోపురం పంచాయతీకి సంబంధించినది ఉప సర్పంచ్ ఎన్నిక. దీంట్లో ఈరోజు మన రాజ్యాంగాన్ని కూడా తుట్లుగా పొడిచేట్టుగా చేసిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ముఖ్యంగా ఏంటంటే వరదరారెడ్డి గారి ఇంట్లో పాలేరుగా పనిచేసేటోళ్ళను కూడా ఫేక్ ఐడీలను పుట్టించి వాళ్ళు వార్డ్ మెంబర్లుగా అని చెప్పి వాళ్ళను ఎంపీఓ ఆఫీస్లో కూడా పిలుచుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు కూడా పోలీసు అధికారులు కనుక్కొని వాళ్ళని బయటికి పంపించారని అంటున్నారు. బయటికి పంపించారో లేదో కూడా మాకు తెలియదు. ఇప్పుడు కూడా మా వార్డ్ మెంబర్లను ఆ పెద్దమ్మ గుడి దగ్గర పోతానే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఈలలు కేకలేస్తూ మిమ్మల్ని నరుకుతాం చంపుతామని చెప్తున్నారు. మా సర్పంచ్ మీద దాడి కూడా చేశారు. రాఘవ మీద అతని చొక్కా చింపి కొట్టి వాళ్ళని దౌర్జన్యం చేశారు. మా మీద మేము ఇక్కడ నిలబడి ఉన్నా కానీ మా వార్డు మెంబర్లు పోవాలన్నా కానీ భయభ్రాంతులు చెందుతారు. మేము ఒకటే పోలీసు అధికారులను విన్నవించుకుంటానేది ఏమిటంటే ఇక్కడ ఉన్న సీఏ మద్లెడ్డి గారిని వార్డు మెంబర్లను మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. కనీసం ఆ ఎంపీపీ ఆఫీస్ దగ్గరకైనా పోయి ఆయన విడిచిపెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆయన నాకు సంబంధం లేదు, నేను పోను, నేను పోయేదానికి లేదని ఈయన అంటాడు. కానీ మేమేం చెప్తామంటే, అయ్యా నువ్వు ముందర జీప్ పెట్టుకొని నీ గవర్నమెంట్ వెహికల్లో నువ్వు మా వాళ్ళు మా బండిలోనే ఎంటముడి వస్తారని చెప్పినా కానీ దానికి కూడా ఆయన స్పందించడం లేదు. మేము పై అధికారులను డిఎస్పీ గారిని తెలియజేశాము, ఎస్పీ గారిని తెలియజేశాము. దీన్ని తొందరగా స్పందించి మా వార్డు మెంబర్లను ఎంపీపీ ఆఫీసులో పోయేటట్టుగా అధికారులు చేయాలని చెప్పి అధికారులకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మేమందరం కోరుకుంటున్నాము. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నకిలీ ఫేక్ ఐడీలు అంటే వార్డ్ మెంబర్ గా అనేది వేసుకొని పోతారు కదా టాగ్ మాదిరిగా. ఇప్పుడు మేము కౌన్సిల్లో ఉన్నాము, ఏదైనా ఎన్నిక జరిగేటప్పుడు ఈ కౌన్సిలర్ ఈ పేరు అని చెప్పి ఆ రకంగా వాళ్ళు ఫేక్ ఐడీలు తయారు చేసుకొని కూడా లోపల పోయి ఉన్నారు. వాళ్ళని రిటర్న్ పంపించారని వింటున్నాము. కానీ ఇంకా మా కంటితో మేము చూడలేదు. ఫేక్ ఐడీలతో లోపల పోయినది మటుకు మా దగ్గర వీడియో ఫుటేజ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. అది కూడా పై అధికారులకు తెలియజేస్తాము. ఇక్కడ ఉండే పోలీసు అధికారుల మీద మేము ఒత్తిడి కూడా తెస్తాము.